కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత మనం అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం. వాటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే ఫైల్స్ దహనం చేయటం, కాల్చివేయటం. ఇది రిజల్ట్‌కి ముందు నుంచే జరుగుతుందా? రిజల్ట్ తర్వాత జరుగుతుందా అంటే అందరికీ తెలిసిన విషయమే. కొన్ని సిఐడి ఫైల్స్ కూడా కాల్చేశారని వార్తలు చూశాము. ఆ తర్వాత పర్యాటక శాఖలో ఫైల్స్ కాల్చేశారని చూశాము. ప్రస్తుతం మదనపల్లిలోని ఫైల్స్ దహనం, ఇప్పుడు ఆ ఫైల్స్ దహనం కేసు చాలా పెద్దదిగా ఉంది. ఇదే విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో అనేక ఇంపార్టెంట్ ఫైల్స్ గల్లంతవుతున్నాయేమో అనే ఆలోచన కూడా వస్తూ ఉన్నది ఇవన్నీ చూస్తూ ఉంటే. కారణం ఏమిటి అంటే గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగినాయి. ఆ అక్రమాలకు వినూత్నంగా నిలిచిన అధికారులు అనేక మంది ఇంకా అవే పోస్టుల్లో కొనసాగుతున్నారట. వారు తప్పించుకోవాలి అంటే ఇలా ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం మరి ముద్దు నిద్ర ఎందుకు పోతుంది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. కారణం ఏమిటి అంటే అనేక మంది సఫర్ అయ్యారు. మీరు చూసే ఉంటారు, అనేక మంది బాధితులు క్యూ లైన్లలో నుంచోనల్లా వారి యొక్క అర్జీలు ఇస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే ఇది ఒక జిల్లాకే కాదు, ప్రతి జిల్లాలో ఇదే విధంగా ఉంది. అందువల్ల ప్రస్తుతం ప్రభుత్వం వారు నిద్రపోకుండా మేల్కొని దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఇలా పెద్ద పెద్ద నగరాల్లో అనేక భూ అక్రమాలు జరిగినాయి. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి తెలుసు, కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. కారణం ఏమిటో ఎవరికీ తెలియట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం తప్పనిసరిగా ఇక ముందు ఏ జిల్లాలో అయినా సరే, ఏ కలెక్టర్ ఆఫీసులో అయినా సరే, ఏ ఆఫీసుల్లో అయినా సరే ఏ ఫైలు తగలబడకుండా, మిస్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు. లేనిచో ప్రతి చోట ఇదే విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికైనా మేల్కొని తగు జాగ్రత్తలు తీసుకొని ఏ ఫైలు ఏమీ కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి తగిన చర్యలు తక్షణం వెంటనే తీసుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.